హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే ఈ 3 స్టాక్స్ కూడా గత 10 సంవత్సరాల్లో దాదాపుగా 10 రెట్లు పెరిగాయి. అండ్ ఫ్యూచర్ కమింగ్ 10 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఇంకొక 10 రెట్లు పెరగడానికి పాసిబిలిటీ ఉన్న ఈ 3 స్టాక్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఫెయిర్ వాల్యూలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఆ 3 కంపెనీస్ ఏంటి, వాటి యొక్క ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి పిడిలైట్ ఇండస్ట్రీస్. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ ని ఇండియన్ స్టాక్ మార్కెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మోట్ కంపెనీగా చెప్తూ ఉంటారు. మోట్ కంపెనీస్ అంటే వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ చేస్తూ ఉంటారో ఆ ప్రొడక్ట్స్ ని వేరే కంపెనీస్ అంత ఈజీగా తయారు చేయలేవు అండ్ వీళ్ళకి కాంపిటీషన్ రావడం చాలా కష్టం అన్నమాట. సో అలాంటి స్పెషల్ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో పిడిలైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. సో ఈ పిడిలైట్ ఇండస్ట్రీస్ ని 1959 లో స్టార్ట్ చేశారు అండ్ ఈ కంపెనీ కన్జ్యూమర్ అండ్ స్పెషాలిటీ కెమికల్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ యొక్క బ్రాండ్స్ ని ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ గా అంటూ ఉంటారు. అండ్ ఈ కంపెనీ యొక్క బ్రాండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫెవికాల్, డాక్టర్ ఫిక్సిట్, ఫెవిక్విక్, ఎంసిల్, ఫెవిస్టిక్, ఫెవిక్రిల్ ఇలా ఇంకొక 12 రకాల బ్రాండ్స్ ఈ కంపెనీకి వెల్ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ లో ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా వాళ్ళ యొక్క కమిట్మెంట్ అనేది కన్సిస్టెంట్ వాల్యూమ్ గ్రోత్ కి అండ్ అలాగే ప్రాఫిటబుల్ వాల్యూమ్ గ్రోత్ కి ఎవ్రీ ఇయర్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి పిడిలైట్ లాంటి కంపెనీస్ గ్రో అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు న్యూ ఎక్విజిషన్స్, జాయింట్ వెంచర్స్ ఇలాంటివి ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అయింది. సో యూజువల్గా ఎప్పుడైతే కంపెనీస్ లార్జ్ క్యాప్ అవుతాయో అక్కడ నుంచి వాటి యొక్క గ్రోత్ అనేది కొంచెం స్లో అవుతుందన్నమాట. బట్ అలాంటి స్లో నేచర్ అవ్వకుండా ఉండడం కోసం ఈ కంపెనీ దాని యొక్క కన్జ్యూమర్ అండ్ బజార్ సెగ్మెంట్లో న్యూ ఎక్విజిషన్స్ కంటిన్యూస్గా చేస్తూనే వెళ్తూ ఉంది. అండ్ ఈ కంపెనీకి ఎలాంటి అప్పులు లేకపోవడం అండ్ అలాగే క్యాష్ రిచ్ కంపెనీ అవ్వడం వల్ల ఈ కంపెనీ ఈజీ ఎక్విజిషన్స్ చేసుకోగలుగుతుంది. అండ్ ఈ పిడిలైట్ లాంటి కంపెనీ మనకి ఇంకా ఫ్యూచర్లో చాలా గ్రో అవుతుంది అని చెప్పడం కోసం కొన్ని పాయింట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, కన్స్ట్రక్షన్ కెమికల్స్ తయారు చేసే ఈ కంపెనీ ఇండియాలో ఆల్రెడీ మంచి సిగ్నిఫికెంట్ గ్రోత్ ని పాస్ట్ లో చూపించింది. యాజ్ ఆఫ్ నో మనకి డెవలప్డ్ కంట్రీస్ లో కన్స్ట్రక్షన్ కెమికల్స్ చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ మనం అర్బన్ లో కొంచెం కన్స్ట్రక్షన్ కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, కానీ రూరల్లో వాటి యొక్క పర్సెంటేజ్ ఆఫ్ యూసేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే స్పెషల్లీ మన ఇండియాలో హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా అండ్ అలాగే స్మార్ట్ సిటీస్ ద్వారా కన్స్ట్రక్షన్స్ ఫ్యూచర్ లో చాలా ఎక్కువ జరగడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ కెమికల్స్ ని ఎప్పుడైతే వీళ్ళు అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా అడ్వర్టైజ్ చేయగలుగుతారో అలాంటప్పుడు వీటి పాపులారిటీ అనేది ఇంకా ఎక్కువగా పెరిగి హై రెవెన్యూస్ తీసుకురావడానికి ప్రాబబిలిటీ ఉంది. దాదాపుగా 65% to 70% ఆఫ్ ది రెవెన్యూస్ పిడిలైట్ కి అడ్హెసివ్స్ ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ గా మనం ఏషియన్ పెయింట్ అండ్ బర్జర్ పెయింట్ ని కంపేర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏషియన్ పెయింట్ అండ్ బర్జర్ పెయింట్ మోస్ట్లీ డెకరేటివ్ పెయింట్స్, అంటే మనం యూజువల్ గా బయట చూసే పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి పిడిలైట్ కి కాంపిటీషన్ కూడా చాలా తక్కువే. అండ్ ఈ పిడిలైట్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ రీసెంట్ గా 5 న్యూ ప్లాంట్స్ ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది అండ్ అలాగే 9 న్యూ ప్లాంట్స్ ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. కరెంట్లీ ఇండియాలో మనకి ఆల్రెడీ పిడిలైట్ యొక్క గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ యొక్క బ్రాండ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీటి యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది అండ్ వీటి యూసేజ్ ఎలా ఉంది అని. అయితే ఈ కంపెనీ ఇంకా ఎక్కువగా గ్రో అవ్వడం కోసం ఇంకొక 3 డిఫరెంట్ కంట్రీస్ లో కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. అవే ఆఫ్రికా, కెన్యా అండ్ బంగ్లాదేశ్. ఈ కంట్రీస్లో కూడా వాళ్ళ మార్కెట్ షేర్ని పెంచుకుంటూ ఉండడం ద్వారా పిడిలైట్ మనకి ఇక్కడ నుంచి కూడా హెవీ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలాంటి బిజినెస్ సౌండ్ స్టాక్స్ మనకి మార్కెట్లో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే పిడిలైట్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు దాదాపుగా 1,13,000 కోట్ల దాకా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఇప్పుడు 2,225 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే యాజ్ పర్ పీ/ఈ అనాలిసిస్ లేదా క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఎలా చూసుకున్నా కూడా మనకి పిడిలైట్ యొక్క బెస్ట్ ప్రైస్ వచ్చేసి 2,000 రూపీస్ నుంచి 2,200 రూపీస్లో మనం బై చేసుకుంటే పిడిలైట్ని బెస్ట్ బై లెవెల్స్లో మనం యాడ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఇంకా బాగా మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ అనేవి గ్రో అవుతూనే ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ రేట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ దాదాపుగా 12% గ్రో అవుతూ ఉంది. అండ్ గత 10 సంవత్సరాలుగా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది 324 కోట్ల నుంచి 1,200 కోట్ల దాకా, అంటే 4 రెట్లు ప్రాఫిట్ పెరిగింది. ఒకవేళ కాంపౌండెడ్
కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 14% గ్రోత్ ఇది రికార్డ్ చేసింది. అండ్ స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఈ స్టాక్ దాదాపుగా 30% గ్రోత్ మనకి తీసుకొస్తుంది. అయితే పాస్ట్ 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్లో దీని యొక్క గ్రోత్ అనేది కొంచెం స్లో అయినట్టు కనపడుతుంది, కానీ అది రీసెంట్గా వచ్చిన ఫాల్ వల్లే. అదే ఒకవేళ యాక్చువల్గా ఈ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే 2700 to 2800 దాకా ఈ స్టాక్ ఈ ఇయర్లో ట్రేడ్ అయింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది 2200 రూపీస్ దగ్గర, విచ్ ఈజ్ అట్ ఫెయిర్ వాల్యుయేషన్ దగ్గర మనకి అవైలబుల్లో ఉంది. సో ఇలాంటప్పుడు మనం కొనడం వల్ల దీని నుంచి మనం ఫ్యూచర్లో కూడా హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్లీ మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి గోడ్రేజ్ కన్జ్యూమర్. గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ హెయిర్ కేర్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ యొక్క బ్రాండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గుడ్ నైట్, గోడ్రేజ్ ఎక్స్పర్ట్, గోడ్రేజ్ ఎయిర్, హిట్, గోడ్రేజ్ ఈజీ, గోడ్రేజ్ నెంబర్ 1, సింథాల్, గోడ్రేజ్ ప్రొఫెషనల్, ఇవన్నీ కూడా మనకి బాగా వెల్ నోన్ కంపెనీస్. అలాగే ఇక్కడ మీరు ఈ కంపెనీ యొక్క రకరకాల బ్రాండ్స్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ గోడ్రేజ్ కన్జ్యూమర్ యొక్క రెవెన్యూ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 56% ఆఫ్ ది రెవెన్యూ మనకి ఇండియా నుంచి వస్తుంది, అండ్ 23% ఆఫ్ ది రెవెన్యూ యుఎస్ఏ అండ్ ఆఫ్రికా నుంచి వస్తుంటే, అండ్ 16% ఆఫ్ ది రెవెన్యూ ఇండోనేషియా నుంచి వస్తుంది. అండ్ మార్కెట్ షేర్ వైజ్ ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే హెయిర్ కలర్స్, సోప్స్ అండ్ ఇన్సెక్టిసైడ్ సెగ్మెంట్ ని కాంబినేషన్ లో అబ్జర్వ్ చేస్తే 12% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఈ కంపెనీకి ఉంది. అండ్ గోడ్రేజ్ కన్జ్యూమర్ ని సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ సెక్టార్ గా చెప్తూ ఉంటారు. ఫస్ట్ లార్జెస్ట్ గా మనం హిందుస్థాన్ యూనిలివర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హిందుస్థాన్ యూనిలివర్ కి దాదాపుగా 36% మార్కెట్ షేర్ ఆ సెగ్మెంట్ లో ఉంది. అండ్ గోడ్రేజ్ కన్జ్యూమర్ యొక్క కంటిన్యూస్ ఇన్నోవేషన్ వల్ల లాస్ట్ ఇయర్ లో దాదాపుగా వాటి యొక్క ప్రొడక్ట్స్ లో 70% ఆఫ్ ది ప్రొడక్ట్స్ కి మార్కెట్ షేర్ అనేది పెరిగిందనమాట. యూజువల్ గా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మోస్ట్లీ అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, కానీ రీసెంట్ గా రూరల్ మార్కెట్ మీద కూడా ఈ కంపెనీ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల గోడ్రేజ్ కన్జ్యూమర్ యొక్క మార్కెట్ షేర్ పెరగడానికి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కామర్స్ సెగ్మెంట్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా బెటర్ అవుతూ ఉన్నాయి. అండ్ గోడ్రేజ్ కన్జ్యూమర్ కూడా మనకి రకరకాల కంట్రీస్ లో వర్క్ చేస్తుంది. ఇండియాలో, యుఎస్ఏ, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండోనేషియాలో ఈ కంపెనీ యొక్క ప్లాంట్స్ అండ్ వర్కింగ్ ఉంది. అండ్ రీసెంట్ గా నైజీరియాలో న్యూ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తూ న్యూ స్ట్రీమ్ ఆఫ్ రెవెన్యూ ఇంక్రీస్ కోసం ఈ కంపెనీ వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఈ గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క ఫండమెంటల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 79,000 కోట్లుగా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క 10 ఇయర్స్ చార్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా మనకి గ్రో అవుతూనే గోడ్రేజ్ కన్జ్యూమర్ కనపడుతూ ఉంది. బట్ రీసెంట్ గా మన హై ఇన్ఫ్లేషన్ వల్ల అన్ని కన్జ్యూమర్ సెక్టర్ స్టాక్స్ ఎలా అయితే ఎఫెక్ట్ అయ్యాయో ఈ గోడ్రేజ్ కన్జ్యూమర్ కూడా ఎఫెక్ట్ అయ్యి దాదాపుగా ఇప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ దగ్గరలో అవైలబుల్ గా ఉంది. అయితే పీబైఈ అనాలిసిస్ ప్రకారం లేదా క్యాష్ ఫ్లో అనాలిసిస్ ప్రకారం మనకి బెస్ట్ ప్రైస్ టు యాడ్ గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వచ్చేసి దాదాపుగా మనం 650 రూపీస్ నుంచి 740 రూపీస్ దాకా అనుకోవచ్చు. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇది 777 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఫెయిర్ వాల్యుయేషన్ దగ్గర ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మనకి కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా గ్రోత్ రికార్డ్ చేసింది ఎక్సెప్ట్ 2020 కోవిడ్ లాక్డౌన్ టైంలో తప్ప. రిమైనింగ్ పీరియడ్ అంతా కూడా మనకి రెవెన్యూ గ్రోత్ అనేది దాదాపుగా ఎవ్రీ ఇయర్ 10% ఉంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 500 to 700 crores ఇచ్చే ఈ కంపెనీ ప్రాఫిట్ ఇప్పుడు 1783 crores ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ఎవ్రీ ఇయర్ 12% గ్రోత్ రేట్ పాస్ట్ 10 ఇయర్స్లో మనకి ఇది రికార్డ్ చేసింది. అండ్ పాస్ట్ 10 ఇయర్స్ యొక్క సిఏజిఆర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 16% గ్రోత్ రేట్ ఉంది. బట్ ఇప్పటి నుంచి మార్కెట్ పెనట్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఫ్యూచర్లో ఈ 16% కంటే కూడా ఎక్కువ సిఏజిఆర్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే థర్డ్ స్టాక్ వచ్చేసి డివిస్ ల్యాబొరేటరీస్. డివిస్ ల్యాబొరేటరీస్ ని మనం వరల్డ్స్ లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీగా అనుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫార్మా కంపెనీగా కూడా మనం చెప్పుకోవచ్చు. యూజువల్గా ఈ డివిస్ ల్యాబొరేటరీస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏపీఐస్ చేస్తుంది. అండ్ యూరప్, యుఎస్ అండ్ జపాన్లో ఉన్న టాప్ 20 ఫార్మా కంపెనీస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ టాప్ 20 ఫార్మా కంపెనీస్లో దాదాపుగా 12 కంపెనీలకి డివిస్ ల్యాబొరేటరీస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. డివిస్ ల్యాబొరేటరీస్ జనరిక్ ఏపీఐస్ తో పాటు కస్టమ్ సింథటిక్స్ అలాగే న్యూట్రాసిటికల్స్ చేస్తూ ఉంటుంది. అండ్ వీటి యొక్క రెవెన్యూ షేర్ కనుక అబ్జర్వ్ చేస్తే జనరిక్ ఏపీఐస్కి దాదాపుగా 55% ఆఫ్ ది రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది. అండ్ కస్టమ్ సింథటిక్స్కి 37% అండ్ రిమైనింగ్ న్యూట్రాసిటికల్స్కి 8% ఆఫ్ ది రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంది. అండ్ ఇండియా నుంచి ఈ కంపెనీకి దాదాపుగా 47% ఆఫ్ ది రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటే అమెరికా నుంచి 23% అండ్ యూరప్ నుంచి 13% రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది. డివిస్ ల్యాబొరేటరీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే గ్రీన్ కెమిస్ట్రీ టూల్స్ని యూజ్ చేస్తూ వాళ్ళ యొక్క రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్షన్ చేసే టైంలో వేస్టేజ్ని తగ్గించడానికి వర్క్ చేస్తూ ఉంది. అండ్ అలాగే మేక్ ఇన్ ఇండియా ఇన్సెంటివ్స్ ద్వారా 2021లో పిఎల్ఐ స్కీమ్ నుంచి ఫార్మసిటికల్ సెక్టార్కి 15,000 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. సో దాని నుంచి ఈ కంపెనీకి లార్జ్ బెనిఫిషియరీ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యూజ్ చేయడం ద్వారా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీని గ్రో చేసుకునే విధంగా వర్క్ చేస్తూ ఉంది. అండ్ యూజువల్గా ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్గా మనం డాక్టర్ రెడ్డి, అరబిందో, లారస్ ల్యాబ్, సన్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇలాంటి వాటిని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంతమంది కాంపిటీటర్స్ ఉన్నా కూడా ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది మనకు కంటిన్యూస్ గా ఉండడానికి వీళ్ళు లాంచ్ చేసే న్యూ ప్రొడక్ట్స్ అండ్ అలాగే న్యూ ప్లాంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ కంపెనీ యొక్క న్యూ ప్లాంట్ అనేది కాకినాడలో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అండ్ 16 న్యూ ప్రొడక్ట్స్ కమింగ్ ఫినాన్షియల్ ఇయర్స్ లో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో ఇలా మనం డివిస్ ల్యాబొరేటరీస్ యొక్క బిజినెస్ ని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే డివిస్ ల్యాబ్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 95,000 crores దాకా ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై దాదాపుగా 5,400 రూపీస్ దాకా ట్రేడ్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 40% పడిపోయి 3,500 రూపీస్ దగ్గర మనకి ఇది ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసిన 3 కంపెనీస్ కూడా లిటరల్లీ డెబ్ట్ ఫ్రీ కంపెనీస్. అండ్ డివిస్ ల్యాబ్ యొక్క రెవెన్యూ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 1,300 కోట్ల నుంచి 8,900 కోట్ల దాకా గత 10 సంవత్సరాల్లో గ్రో అయింది. అండ్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ అదే పర్టికులర్ టైంలో 400 కోట్ల నుంచి 2,900 కోట్ల దాకా మనకి గ్రో అవుతుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా 35% కంటే ఎక్కువగానే ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ రికార్డ్ చేస్తూ ఉంది. అండ్ కోవిడ్ పీరియడ్ తర్వాత నుంచి 40% ప్లస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ రికార్డ్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 17% యావరేజ్గా గత 10 సంవత్సరాల్లో ఉంది. అదే పర్టికులర్ టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది 19% ఉంది. రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది, ఎందుకంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి. అండ్ గత 10 సంవత్సరాల యొక్క సిఏజిఆర్ స్టాక్ ప్రైస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 23% ఉంది. పాస్ట్ 3 years అండ్ 5 yearsలో మనకి స్టాక్ హెవీ రిటర్న్స్ ఇచ్చింది, ఎందుకంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. అండ్ అలాంటి స్టాక్ ఇది మనకు ఆల్రెడీ ఇప్పుడు 40% పడిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం 20% కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటట్టు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డివిస్ ల్యాబొరేటరీస్ యొక్క ఫెయిర్ ప్రైస్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు యాజ్ పర్ పీబై అనాలిసిస్ లేదా క్యాష్ ఫ్లో అనాలిసిస్ ప్రకారం డివిస్ ల్యాబ్ యొక్క ఫెయిర్ వాల్యూ 3,900 రూపీస్ దాకా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ 3,500 దగ్గరే అవైలబుల్లో ఉంది, అంటే 10% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నట్టు అన్నమాట. అందుకని ఈ వారంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ 3 స్టాక్స్ ఫెయిర్ వాల్యూకి ఒక 10% పైన లేదా కింద మనకి ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ ఫ్యూచర్లో హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో బెస్ట్ 3 స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఫెయిర్ వాల్యూ దగ్గరలో ఉన్నవి మీకు తెలిసాయి అని అనుకుంటున్నాను. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.